మంచిగా బెటర్ వస్తాయి కానీ కార్డు ఫుల్ వస్తా డౌట్ క్లిక్లో విన్ అయిన దాన్ని బట్టి ఇవి తక్కువ వస్తాయి. దాంట్లో క్లిక్ ఉండే ఫోల్డర్ దీంట్లో క్లిక్ ఉండే ఫోల్డర్ అన్నీ ఉంటాయి. నీకు అట్లా అంటే అది ఇప్పుడు 300-400 అయినాయి అనుకో, ఇవి క్లిప్లు ఎక్కువ పట్టాయి. మరి అట్లా మధ్యలో 2 నిమిషాలు 2 గంటలు వస్తాయి 3 గంటలు. నేను వెళ్ళుచున్నాను స్వామి. నేను వచ్చే వరకు మా నాన్నగారు కట్టించిన శివాలయంలో ఉండమని చెప్పింది కదా స్వామి, ఆ శివాలయంలోనే కూర్చుండండి. సరే ఏం కాదు ఏం కాదు, కొంచెం ఆగు కొంచెం పోదాం పోదాం. సరే సరే పోదాం. తలుపు పెడతారు పోర్రి మీ ఇష్టం. నేను అడగ ఎవరికి నువ్వు నాతో మాట్లాడు. ఫోన్ నంబరా అన్ని తీసుకున్నా. సరే. జై శ్రీమద్ విరాట్, జై సద్గురు మూర్తికి. సద్గురుమూర్తికి. ఆహా నాన్నగారు, నమస్కారములు నాన్నగారు. నల్లగా వర్ధలు బిడ్డ. జనక బంధనములో ఇదిగో నా విన్నపములు, జనక బంధనములో ఇదిగో నా విన్నపములు, జనక బంధనములో ఇదిగో నా విన్నపములు, జనక బంధనములో ఇదిగో నా విన్నపములు. కారుణ్య సాగర గావరనను బ్రోవర, కారుణ్య సాగర గావగనను బ్రోవర, జనక బంధనములో ఇదిగో నా విన్నపములు, జనక బంధనములో ఇదిగో నా విన్నపములు. తల్లిదండ్రులారా మీకు ఇదే నా నమస్కారం. రావే నా కన్న తల్లి, రావే నా కల్పవల్లి, రావే నా కన్న తల్లి, రావే నా కల్పవల్లి, రావే నా కన్న తల్లి, రావే నా కల్పవల్లి, రావే నా కన్న తల్లి, రావే నా కల్పవల్లి. ఈ వేళ నీకు లగ్న సమయముగా నుండేను, ఈ వేళ నీకు లగ్న సమయముగా నుండేను. బిడ్డ నీకు వివాహము చేయదలుచుకుంటున్నాయి కదా. అదే 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 నా వివాహం చేయదలిసిరా. బిడ్డకు అప్ప తల్లి తండ్రి. మంచిది నా భాగ్యము మదిలో ఆనందమాయ, మంచిది నా భాగ్యము మదిలో ఆనందమాయ, మంచిది నా భాగ్యము మదిలో ఆనందమాయ, మంచిది నా భాగ్యము మదిలో ఆనందమాయ. నేను మెచ్చిది తండ్రి నాకు సంతోషమాయ, నేను మెచ్చిది తండ్రి నాకు సంతోషమాయ, మంచిది నా భాగ్యము మదిలో ఆనందమాయ. మంచిది నా భాగ్యము మదిలో ఆనందమాయ. ఎంత నాన్నగారు చాలా సంతోషం కదా. ధరణి శ్రీ కడియాలాపురమందు వెలిసేను, ధరణి శ్రీ కడియాలాపురమందు వెలిసేను, ధరణి శ్రీ కడియాలాపురమందు వెలిసేను. ధరణిలో నిన్ను ధనవంతులకిచ్చెదాను, ధరణి లోపల నిన్ను ధనవంతులకిచ్చెదాను, ధరణి లోపల నిన్ను ధనవంతులకిచ్చెదాను. తల్లి గోవిందమ్మ, నాన్నగారు నిన్ను మంచి ధనవంతుని చూసి నీకు వివాహం చేదు కదా. ఏమిటి నాన్నగారు ఏమిటి ఏమిటది? మంచి ధనవంతుని చూసి మరి వివాహం నీకు అయ్యో అయ్యో
మంచి స్విఫ్ట్ కారు ఉండాలి, మంచి 3 అంతరాల బిల్డింగ్, మంచిగా చూసిస్తాడు మీ నాయన మంచోడే. వచ్చేదరా పొలగాడు పొల తగ్గట్టు ఉండాలి, మంచిగా ఎర్రగా ఉండాలి. రాదు అబ్బో, హైటెక్ ఇంకా సిటీ. మంచిగా ఉన్నాయి కదా. ఎలా 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 హైటెక్ సిటీలో ఇల్లు కూడా ఉండాలి మరి. ఎలా ఆ ఆ స్వామి ధరణి శ్రీ కడియాల కిచెన్లో ఉండే. వెలసిన ధరణి నాన్నగారు అయ్యో ధరణి శ్రీ కడియాల పురమందు వెలసిన ధరణేశ్వరి కడియాలపురమందు వెలసిన మరువక సన్యాసిని మదిలో ప్రేమించి తిని ఆ మరువక సన్యాసిని మదిలో ప్రేమించితిని, మరువక సన్యాసిని మదిలో ప్రేమించితిని. బాబు నేను ఒక సన్యాసిని ప్రేమించిన నాన్న, నువ్వేమేమో మాట్లాడుతున్నావు, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. శివ శివ హరి హరి ఆ ఏం మాట? సన్యాసి ఎచ్చటి వాడు ఇక్కడికి ఎందుకు వచ్చినాడు? ఏమో ఆ తెలీదు. సన్యాసికి నిన్ను ఇవ్వదలుచుకోలేను. నాన్న అలా అంటే ఎలా నాన్న? తప్పదు నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయననే చేసుకుంటా నాన్న. అబ్బో. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. అయితే పెళ్ళంటూ మీ బంధం చేసుకుంటే గట్టిగా ఆయననే గట్టిపట్టుగా అమ్మా? చేసుకుంటాను. అరే. చావనైనా దస్తాను కానీ నేను మీరు ఓ వాయు చెప్పే కూరగాయలు అందరు పెళ్ళి గట్టిన అంటారు. ఇవాళ నాన్న. అందరు గట్టిన అంటారు. ఏం నన్ను మైనే క్షమించు ప్యార్ నాన్న. కియా. అమ్మ, కోటీశ్వరులకు 50 ఎకరాలలో ఇస్తా బిడ్డ నేను. ఎన్ని కోట్లు ఉన్నావు వద్దమ్మా. అబ్బా. నేను సన్యాసిని ప్రేమించిన ఏం చేయాలమ్మా? నాకు తెలియదమ్మా. వద్దు. తెలియకుండా జరిగిన పని అమ్మా ఇది. మనసుకు ఆయన దగ్గర ఉంటే ఈ కోట్లు పని చెప్తుందమ్మా. బాబా, అయ్యో. మనం ఉన్నది అమ్మినా మనసు మంచిదే, ఆయన దగ్గర ఉన్నది. ఇవ్వాలి. ఆ సన్యాసి కథ ఉన్నది అమ్మినా మంచిదే. మనం సన్యాసి మాత్రం నేను ఇవ్వను బిడ్డ. సన్యాసికి ఇచ్చలేదు అసలు. ఒరే సేవక హర మహాదేవ. గోవిందమ్మని శంభో తీసుకొని శంకర. సంసారంలో వెయ్యి మంగళ. కులసాలలో బంధించన్నా ఆ. మీరు వెళ్ళిపోయి నేను బంధిస్తా. పోయాం మోసం. ఏంటి నాన్నగారు మీరు నేను చేస్తున్న ఒప్పుకోను పని? బిడ్డ, నేను ఒప్పుకోను. అయ్యో దైవమా, నేనేం చేతులు. ఎరుకడిగే వారాలు ఎందూరారమ్మో రాముందూరారమ్మో. వా ఎరుకడిగోలే లవో లవ్వా. పురమందు గడియాల పురమందు వెలసిన. స్వామిని వేరేట మరువక ఈ ఊరి. లవో లవ్వా. లవో లవ్వా. వాయమ్మా చెప్పదాన సోది చెప్పదనే అమ్మ. ఏం చెప్తావే అవ్వ? 6 నెలల గండము నల్ల ముచ్చట కడి గండము కర్మకాచారం చెప్పదాను. అన్ని చెప్తావా అవ్వ? అవును ఏం కదా? చెప్తావు నువ్వు? జరగబోయేది కూడా చెప్తావు అమ్మా. ముందు జరిగేది ఎక్కడ వేయింది అది అక్కడిది ఇక్కడిది అన్ని అన్నీ చెప్పదాను కదా. చెప్పావా? చెప్పు. నిన్న ఎక్కడ ఉన్నామని నిన్న ఎడగడం చెప్పు. ఎవరు అక్కడ వాళ్ళు చెప్తావా? ఎవరికైనా చెప్పదాను. ఓ నీ నామం ఏంటిది, నీ గ్రామం ఏంటిది, నువ్వు ఎక్కడి వచ్చినావు, ఆహా. నువ్వు ఎటు పోతున్నావు? నా యొక్క నామంబు ఎరుకల నాంచారే అందరు. ఎరకల నాంచాను
అవును నిజంగా ఎరకలోళ్ళ మమ్మీ అవును నిజంగా నీ బాంచనవా నా బాంచను నీ బాంచను నిజంగా సత్యంగా సాష్టాంగా నేను చెప్తున్నా మేము ఎరకల వాళ్ళము ఎల్లమ్మ తోడు ఎరకలోనే ఎరకలమే సరే చెప్పదాను సోచి చెప్పదనే అమ్మ 6 నెలల ఆగండ 3 నెలల ముచ్చట బాయి గడ్డ మీద నిలబడి బాయిల రౌతు చేసి ఎన్ని యోజనాల నీళ్ళ లెక్కించక చెప్పదనే అమ్మ ఏమిరా అయ్యా ఏమి మాట్లాడుతుంటివి అటువంటి మాటలు అనరాదురా అయ్యా సాక్షాత్తు ఈ భూ ప్రపంచం మీద మంచి చెప్పడానికి వచ్చిన మమ్మల్ని చూసి నిందలేసుకుంటా ఎగతాలు ఏవద్దురా అయ్యా ఓయ్యా మీరు మనసులు ఏమనుకున్నావో చెప్తాను మీరు మీరు శిబిరమాడికి ఓరియాలని చెప్తాను ఎరుకడగా వారే కొమ్మ ఎరుకాల సానినమ్మ ఎరుకడగా రారే అమ్మ ఎరుకాల సానినమ్మ ఎరుకడగా రారే కొమ్మ పెద్దలకు చిన్నలకు ఎరుక నీరు చెప్పేగాను స్త్రీలకు పురుషులకు ఎరుక నీరు చెప్పేగాను అత్తలకు కోడళ్ళపై అరులుగలుగా ఎంచేదాను మరుగు మండువులు ఎక్కేదాను మరులు కలిపి కలిపేదాను ఎరుకాల సాలినమ్మ ఎరుకడగా రారే కొమ్మ చెప్పమమ్మా మేము పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అయ్యే విధానం చెప్పదాము సంతానం కాని వారికి సంతానం అయ్యే విధానం చెప్పదాము ఇంకా మేమి ఉద్యోగ వ్యాపారాలు మీకు జాత కర్మాలు చెప్పుదాం కదా ఇవాళ ఎవరు చెప్తలేరే అమ్మ నాకు ఏమి ఇవాళ కట్నం వచ్చేటట్టు లేదురా అయ్యా లేదు లేదు అమ్మా మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మరి నవాపేట గ్రామంలో ఈనాడు మాకు ఎరగలనాంచరి స్టేజ్ మీదకి వచ్చింది చాలా సంతోషం. గతంలో మాకు అన్ని మంచి చెడు చెప్పేందుకు ఎల్లదారు స్వామి ఉండే, మరి ఎల్లదారు స్వామి వేనకాంచెలి మాకు మంచి చెడు చెప్పే దాతలు ఇవ్వలేరు. లేరు, నువ్వు ఎరగలనాంచరి మంచిగా వచ్చినావు అమ్మా. ఈయన ఇయ్యాల ఏం బాధపడకురా, పిల్లారికి ఇక్కడ పొల్ల దొరుకుతలేరండి. ఏ వాడకొచ్చి దొరుకుతుందావా? ఏమరయ్యా ముందు జన్మల నీకు పెళ్ళంట చేస్తే ఆ అమ్మాయిని చాలా బాధలు పెట్టింది కదరా అయ్యా. అదే పాపం కలిగిన పొలగానికి, అందుకే ఈ జన్మలో వాడి పెడతాండి. ఎవరైనా మనం చేసుకుంటున్నాం మనకే ఉంటది, మనం చేసుకుంటే మనకే ఉంటది కదరా అయ్యా. ఎవరు చేసిన పుణ్యము వారికే కలుగురా అయ్యా. ఉన్నది ఉన్నట్టు చెప్పింది పంచాయతీ. ఓ అమ్మా, ఓ ఎరకల మీది పోషమ్మ నీకు శరణమ్మ, నీకు శరణమ్మ గడిగాడి వయసమ్మ నీకు శరణమ్మ, నీకు యాదగిరి నరసింహ నీకు శరణయ్య, నీకు తిరుపతి
ఒక్కోటే కాదు మరి మన పొల్ల చెప్తుంటలేదా అంత ఆగాగా చేయబట్టే మరి ఇక ఎరకల నాంచారా వచ్చింది ఊళ్ళేకు ఎరకల నాంచారా వచ్చింది మరి అడిగిపోయిందామా గాసార బలం తీసుకురామంటారా అడిగిపోయిందామా పిల్ల గాసార బలం జరా ఏమైనా యంత్రాంగిలా కడతాయో అంతాడా లవోలయ్య ఎరుకాగ పాలనాగ ఎరుకా నన్ను రమ్మన్న సంగతి ఏమిటో రయ్యన బయట పెట్టే కొమ్మ ఉన్నది చెప్తావు కదా ఉన్నదే చెప్పదా మనసులో ఏం పెట్టుకోకుండా ఏం దాచుకోకుండా నువ్వేమన్నా నాకు విత్తనాలు ఎగబెడితే నీకు మోక్షం కాదు నాకు విత్తనాలు ఏదో ఒప్పుకో నీకు మంచిగా నేను చెప్తాను విత్తనాన్న కాడికి 4 ఇత్తులు ఎక్కువనే పెడతాం కానీ సరే నువ్వు రందేం పెట్టుకో కానీ 4 ఇత్తులు పెట్టి నీ గుళ్ళ నింపి సాగదోలుతావు అమ్మా కట్నాలు కానుకలు మొత్తం గుళ్ళ నింపి సాగదోలుతాం కానీ జర మా అమ్మాయి మనసంతా ఏదో ఆగమాగమైందండి ఇప్పటికే చాలు రాయ్య మమ్మల్ని ఇక్కడ ఆడమని మన గ్రామస్తులందరూ చాలా సంతోష పెట్టినందుకు చాలా అందరూ మనకు కట్నాలు కానుకలిచ్చిర్రు ఇంకా ఏన వాళ్ళు కూడా ఇప్పుడు గోవిందమ్మ బ్రహ్మంగారు పెళ్ళినప్పుడు ఇద్దరు కూడా మనకేం బాధ లేకుండా మనం ఈ కార్యక్రమాన్ని నడిపించాలి కదా అయ్యా చెప్పదాన సోది చెప్పదనే అమ్మ ఆ దేవంత అరిగేసి భూదేవంత గద్దరేసి అడ్డమూడు పొడుమూడు బండారు గీతలు గీసి నా యొక్క బుట్టికి పొగేసి నా గద్దెకు ముక్కవే అమ్మ నువ్వు చెప్పానంటే ఇవన్నీ అలకాలే పూయాలే ఇవన్నీ కావనా తప్పకుండా మనకు మోక్షవంతనో బరగతిగంతా కలుగుతుంది అయ్యా చేద్దాం కానీ చెప్పావు అని చెప్తాం వేసినవి కానీ ఏమిరా అయ్యా నన్ను రమ్మన్న సంగతి ఏమిటో చెప్పరా అయ్యా ఓ అమ్మా ఎరకలమ్మా మా బిడ్డ పానం బాగాలేదు చెయ్యి చూసి చెప్పుము చెప్పదాను మరి నేను చెప్పదాను నాకు ఏమి ఇస్తావురా అయ్యా నాకు ఇది పేరు సొమ్ములు మొత్తం నీకే ఇస్తా ఏం లేకుండా సంతోషం రా అయ్యా సంభావన మంచిగా పెడతావా నీకు మంచి బంగారం అయితే మేలు బంగారమే నీ హస్తరేఖలు మంచిగా ఉన్నాయి నీ ధనరేఖ బాగున్నది నీ ధాన్యరేఖ దొడ్డగున్నదే అమ్మ ఏమి వచ్చే ఎక్కడికి వెళ్ళి వచ్చే ఏడికి వెళ్ళి వచ్చే శాతాల ఉంటారు రా ముద్దుగుమ్మ చెప్పు శాతాలం కాదు కట్టుబోతులు కాదు పెట్టిపోతులు కాదు రా అయ్యా చేసింది కాదంటావు అసలే కాదు మరి ఏంటిది ఏమైందా పొలకు మరి ఏమైంది పేల పుట్టిందేనా పుట్టలు పుట్టిన భూరాకరంబ జలమున పుట్టిన జలవీర సుందరి శివునికి బిడ్డ చిత్తరాకు చెల్లెలు గౌతుని కోడలు గంభీరవేణి మాధురాడి బిడ్డ మావురాలు ఎల్లమ్మ గౌన్లాడి బిడ్డ కనసారి ఎల్లు నాకు హక్కులు చక్కగా ఇవవే తల్లి సట్టేడు వారాలు సావన 7 వారాలు గుండె మీద గుండు సుమాల గుండు నీ బంగారు తొట్టెళ్ళు వారాలు తప్పితే దూరాలు అన్నావు శ్రీ మల్లికార్జున శరణి చేస్తున్నా అమ్మ చెప్పానంటే వీళ్ళందరూ తెలవనావా సురా 30 కోట్ల దేవతలు చదువుతాను బాంచన్ నీవు గత 3 రోజుల కింద ఉద్యానవనములోకి చెలికత్తెలతో ఆటలాడుతందుకు పోతుంది కదనే అమ్మ నిజమైతే నిజమను అబద్ధమైతే అబద్ధమను పాటలు పాడుకుంటా చాలా సమయం గడిచిపోయింది కదనే అమ్మ
మరి అక్కడ కనుకనే నీవు ఒక సన్యాసి రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ అవతారుని చూసినావు కదనే అమ్మ. ఏమిరా శివకోటయ్యా, నీవేమో ముఖం మార్చుకొని అడు చూస్తున్నావు కదరా అయ్యా. ధనవంతులకు ఇస్తానని నువ్వు బాగా విర్రవేగుతున్నావు కదరా అయ్యా. నీవు కనుక సన్యాసికి అని అంటున్నావు కదరా అయ్యా. అతడు సన్యాసి కాదు, శ్రీమన్నారాయణుడు రా అయ్యా. నీ బిడ్డను అతనికి ఇచ్చి వివాహం చేసినట్లయితేనే నీ బిడ్డ నీ చేతికి దక్కుతుంది, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు రా అయ్యా. ఎక్కడ చూడు మనుషు పుండోకాడుంటే మందోకడ పెట్టినట్టున్నది మన బాధ. మరి అతడు కనుకనే నీ ఊరికి పడవని భాగమందు ఇత్తు చిన్నది వృక్షం పెద్దది, ఇక్కడ కన్న వృక్షం కాంచాల మర్రి. ఆ మర్రి కింద కనుకనేమి ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం లోపల కనుకనేమి అతడు కూర్చున్నవాడు రాయ్య. అతడిని వేడుకొని ఎదుర్కొని నీవు కనుకనేమి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినట్లయితే నీకు మోక్షం కలిగి ఇహమందు పుణ్యము పరమందు మోక్షం కలుగురా అయ్యా. నా మాట విధికెళ్ళి నువ్వు పోయి అతన్ని తీసుకువచ్చి నీ ఇంటి వద్ద పెళ్లి చేసి నీ బిడ్డను సాగనంపరా అయ్యా. శివకోటయానికి ఇష్టమైన మంచి ఇష్టం కాకుండా మార్గం అయితే వేరే లేదు, తప్పదు. వేరే మార్గం ఎన్నో రోజులు మంచిగా లేవు. ఏమే తల్లి నాకు ఇష్టం ఉన్నది, నువ్వు ఇచ్చినావా లేదా చెప్పావా తల్లి? అప్పుడు బిడ్డ నాకు ఇద్దరన్నా కట్నం ఇత్తనవా లేదా? ఇచ్చుడే మరి. ఇంటికాడ అడిగినా మరి ముక్కుకు ముక్కరలేదు ఇంతే చాలు తంబలపాకు తొడిమే 10,000. చెప్పిన మాటలకు అమ్మ గోవిందమ్మకు సంతోషము ఆనందంగా ఉంది. ఓయే శివకోటయ్య, అయ్యా శివకోటయ్య, ఆ సన్యాసి దగ్గర పోదా మరి ఎటువంటి ఆయన ఎట్టున్నాడు ఏ కదా చూసేద్దాం మరి పోయి చూసేద్దాం. ఇక వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచు. సరే అలాగే మన ఇద్దరం పోయేద్దాం. తెలిసిన వారికి దేహమందే దేవుడున్నాడు. శివకోటేచారి గారు, మనం చూస్తున్నటువంటి ఆ సన్యాసి ఈయన గుడిలో కూర్చుని ఉన్నాడు కదా, ఈయన ఆ సన్యాసి. మందరించి చూద్దామా? ఓ స్వామి గారు, మీకు ఇదే నా యొక్క వందనములు.
ఈ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఓ స్వామి గారు సన్యాసులను ఇంట బిడ్డగా ఇంటింట వీలైతే ఇవ్వండి లేకుండా ఆడము కదండి లేకుంటే అచ్చుడముండే పడతి సమ్మత పడతాలు దాయంగు పడది సమ్మతిగాను నేను అచ్చుడముండే కోటేచారి గారు, నేను శిష్యుల వెంట పెట్టుకొని ఊరూర తిరిగి భిక్షాటన చేస్తున్నాను కదా, నీకు నచ్చుతనే కదా నువ్వు నీ కూతురు ఇవ్వాలి. ఓ స్వామి మిమ్ములను ప్రేమించెను నాదు బిడ్డను. ఓ స్వామి వీడిట్లు అనుట ధర్మమేనా? ప్రేమించిన నాది బిడ్డను మిమ్ములను ప్రియమా దానము చేసెదను, కన్నెను దారబోసెదను. శ్రీకడు సొమ్మె దారబోసెదను. దారబోసెదను కైకలు సొమ్మె దారబోసెదను నీరాదాక్షి నీ మీద దృష్టి నిలిపే. సాక్షి మీద పాదు దుస్తుల నుంచి వీరాజాక్షు మీద పారా దుస్తుని నుంచి దారబోసెదను కైకలు సొమ్మె దారబోసెదను స్వామి గారు, మీకు ఇదే నమస్కారములు. నా కూతుర్ని మీకు ఇచ్చి వివాహం చేసేద్దాము. అలాంటి మా గ్రామం నాకు శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ఏమైంది అక్కడ బ్రాహ్మణులు ఉన్నారో తీసుకురమ్మంటారా? మన ఊళ్ళోనే బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళని తీసుకుంటాం. మన ఊళ్ళోనే ఉన్నారా? పోయి తోలుకరావునా? రావాలి. శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి
నేను బ్రాహ్మణుని. బ్రాహ్మణ్ అంటే ఏం చేస్తావు? తద్దినాలు ఇట్లా అవి పెడతావా? లగ్గాలు చేస్తా, తద్దినాలు లగ్గాలు చేస్తాడు అంతేనా? చేయమంటా అని. నాకేం చేస్తావు కానీ చర్చలో రాలే ఆయన. అన్ని చేస్తాయా మొత్తం, మరి ఏమన్నా మర్చిపోయినా అన్ని చేస్తాయా అని ఆలోచన. శ్రీ మధురాట్పోదు నూరు వీర బ్రహ్మేల స్వాముల వారికి జై. శివకోటేశ్వరి బిడ్డ గోవిందమ్మ మరియు బ్రహ్మంగారి కళ్యాణము చేస్తా నిశ్చయించినాడు కాబట్టి ఆ బ్రాహ్మణులను పిలుచుకురామని చెప్పిండు. పిలుచుకురాని పోతా మరి బ్రాహ్మణుని పిలుచుతా. ఆయన బ్రాహ్మణుడు ఆయన ఎవరికైనా ముసలి ఆయన శివుని రావు కళ్ళు కనబడే పోయి అయితే పిలిచి చూస్తా మరి ఏమంటాడో ఎక్కడెక్కడ ఉన్నాడో లోపల ఎక్కడేవో. ఓ రామశాస్త్రి రామశాస్త్రి ఏంటి బిడ్డ పిలుస్తానా? నాకు చెవులు మందాము చెవులు వినత్తలేదు. నీ శాంతం పెట్టా, నీ తద్దినం పెట్టా. ఏమో గట్ల చెవులు రావు. ఎట్లా అవుతున్నావు? ముసలోని శివుడు ఏం రావు. ఏం చేస్తానో వింటానుక కళ్ళకుండా నేర్చుకుని పెట్టుకున్నావు ఆయన అయ్యగారు. శాపం పెడతా నువ్వు గట్ల మాట్లాడుతుంటే. వాడికి మీకు రాని వచ్చే కళ్ళారా కళ్ళు దానం ఏముంటారా? నీసు పుట్టాం. మీరు నీసు ముట్టాన్ని ఎండిపోయిన చేపలకు అయింది. మీరు తినానే ధర పెరిగిందా ఇప్పుడు? ఉస్మానాగడ్డ శుక్రవారం చూస్తే మొత్తం వీళ్ళే ఎండిపోయిన చేపల కాడ. శాపం పెడతా నీకు బిడ్డ. నాకు పెడతావా? పెడితే పెడదు కానీ ముందే అయిపోతావు. బండరాయి అయిపోతావు. తాతూ ఏం చెప్తాను? ఎక్కడికి పోయినా వీళ్ళ కనబడకపోతే తాత. నేనా? అక్కడ అమ్మ దగ్గర కనబడ్డావు కదనే నిన్న నేను చూస్తే అక్కడ ఉష్ణవాదులా. అరే అక్కడ అమ్ముడు ఇక్కడ అమ్ముడు పరిచయం చేస్తున్నావు కదనే. ఇక్కడ అమ్మ సంగతి అక్కడ అమ్మ తెలియదు, అక్కడ అమ్మ సంగతి ఇక్కడ అమ్మ తెలియదు. అదే నేను అదే అనుకుంటున్నావు. శాత కాదు అనుకుంటాను. అక్కడక్కడ తిరుగుతా ఉన్నా నేను చూసిన నిన్న. దుకాణం పెట్టిడే కొత్త దుకాణం పెట్టినాడు. ఇక్కడ వెళ్ళదు, ఇక్కడ దుకాణం అక్కడ. శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేల స్వాముల వారికి దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 దండనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. ఎవరవుర పటుడా నాకే పరించరా పటుడా. ఎవరవుర పటుడా నాకే పరించురా పటుడా. లగ్నాలున్నది పంతులు నిన్ను పిలువ పంపినారయా. లగ్నాలున్నై పంతులు నిన్ను పిలువ వచ్చినారయ్యా. లగ్నాలున్నది నాకే పరించు పటుడా. ఎవరి లగ్నాలు ఏ పరించరా పటుడా. ఎవరి లగ్నాలు ఉన్నది నాకే పరించు పటుడా. బ్రహ్మం గోవిందమ్మ ప్రేమించిన పిల్లయా. కుకాలున్నై పంతులు నీ పిక్కలు విక్కై పంతులు. కుకాలున్నై పంతులు నీ పిక్కలు విక్కై. నీ పిక్కలు విక్కై పంతులు. నీ పిక్కలు విక్కై. నీ పిక్కలు విక్కై పంతులు. నీ ఓ అయ్యగారు నీకు కళ్ళు కనబడే. కుక్కలు అంటే నీకు కళ్ళు కనబడే. నీకు కళ్ళు కనబడే శివుడిని రావు అంతేనా? నేను తీసుకుపోయాడు నా ఎంబడరా. పోదామా? నా ఎంబడరా, నా ఎంబడరా. మరి అటు పోకు మరి చాలా ఉన్నది. వెళ్ళా చూసుకుంటారా. పవన్ కళ్యాణ్ అబ్బో. పిక్కలు పైలం పంతులు. పంతులోనే పిక్కలు పైలం పంతులు. కుక్కలున్నాయి పంతులోని పిక్కలు పైలం పంతులు. కుక్కలున్నాయి పంతులోనే పిక్కలు పైలం పంతులు. ఓ అయ్యగారు ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. ఊళ్ళో కుక్కలను నమ్మితే కేసు అయిందట. ఆ కుక్కలు తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, ఊరిలో కుక్కలైనాయి. మరి పైలో మెల్లైనా ఇమ్మడరా. మన రామశాస్త్రి నన్ను తీసుకురావాలి. తీసుకపోగానే చలారు నది పంతులు నువ్వు జారి పడవు పంతులు. 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 ఓ పంతులు నీ కాళ్ళు అడుమోకాలు ఉన్నాయి, చేతులు ఇడుమోకాలు ఉన్నాయి, ముఖం చాలా ఉన్నది.
నా ఎంబడి చూసుకుంటారా మరి. శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేల స్వాముల వారికి రంగం బొట్లు గోవిందమ్మ లగ్గ తారారో రంగం బొట్లు గోవిందమ్మ లగ్గ రంగం బొట్లు పెద్ద పెద్ద లడ్డు నాట వచ్చింది ఇల్లు వచ్చింది నా బిడ్డ ఇక కూర్చో పెళ్లి కూర్చున్నాడు ఇట్లా పంచాంగం ఉన్నది తీసుకురాపోతే అన్ని పట్టుకొచ్చినా కానీ నువ్వు కూర్చో నీ కళ్ళు కనబడి అన్ని తెచ్చినా కానీ కూర్చో వాళ్ళ తల్లి చచ్చిపోయిందట నువ్వు ఎప్పుడు చస్తావు దుంపదేగా నీ సాధం పెట్టా నన్ను రావమంటాను నువ్వు చత్తవాడు గుండు పట్టించుకుంటాడు కదా గుండు మెరుతుంది కాబట్టి నీకు కూడా మంచుకుంటుందని. వాళ్ళ బర్రె చచ్చిపోయిందట కుట్టించుకున్నాడు బాగాలేం చచ్చిపోతా శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేల స్వాముల వారికి మా ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం. మంగళ వాయిద్యాలు పెట్టండి, డప్పు చప్పులు ఉంటే కొట్టండి. కళ్యాణం దేవి అవతారమైనటువంటి గోవిందమామ గురు బ్రహ్మం గారి కళ్యాణం కాబట్టి మనం ఈరోజు ఆ దేవతా కళ్యాణాన్ని చూసినంత మనకు సంతృప్తి కలుగుతుంది. జై శ్రీ శ్రీ రాజరాజేశ్వర భగవానికి జై జై శ్రీ పవనసుత హనుమానికి హరి ఓం శుక్లాంబరధరం విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతో పితరౌ వందే పార్వతే పరమేశ్వరౌ. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదే గృహ్ణ్యగుస్మరామి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా బల ప్రసాద సిద్ధిరస్తు. కలశం మీద అక్షంతలు వేసి నమస్కారం చేయండి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే బ్రాహ్మణ వైవస్వతమన్వంతరే జంబుద్భేవే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షదిగ్భాగే శ్రీశైలీశాన్య ప్రదేశే కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ చాంద్రమానేన శ్రీ క్రోధే నామ సంవత్సరస్య ఉత్తరాయణం వసంతఋతోః మాసం వైశాఖ మాసం శుక్లపక్షం పౌర్ణమే తిథిం వా సర్వాసరస్తోః శుభవాసరే శుభనక్షత్రం శుభయోగే శుభకరణే ఏవం గురు విశేషణ నిష్ఠాయాం శుభతితో. ఇవాళ 25వ తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజున చక్కటి యొక్క శుక్రవార గడియలలో శుభముహూర్తంలో ప్రాతకాల సమయంలో శ్రీ గోవిందమ్మ మాతా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ ఈ యొక్క చక్కటి యొక్క శుభ కార్యక్రమం శుభముహూర్తములో శుభ లగ్నంలో జరగబోతున్నది. అటువంటి యొక్క సంకల్పం చేస్తున్నాము. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ నిష్ఠాయాం శుభతితో అస్మాకం గోత్రస్య నామధేయస్య
శుభతితో అస్మాకం గోత్రస్య నామధేయస్య. ఇక్కడ సంకల్పం ఏమవుతుందంటే, అయ్యా మన నవాబుపేట గ్రామంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడ ఆశీనులై కూర్చున్న సమయక్షణంలో అందరూ కూడా మేము మా కుటుంబము అందరూ కూడా క్షేమ ఆయురారోగ్యాలతో ఉండాలని ఒకసారి నమస్కారం చేసుకోండి. అస్మాకం మమాహ సహ కుటుంబానాం. మీరు పురుషులైతే భార్య పేరు, స్త్రీలైతే భర్త పేరు చదువుకోండి. తర్వాత మీ యొక్క కొడుకులు, కూతుళ్ళు, మన్మలు, మనమరాళ్ళు ఎవరైతే వివాహానికి ఉన్నారో ఈ యొక్క గ్రామంలో, అంటే ఈ యొక్క మీరు కూర్చున్నటువంటి యొక్క ఈ సందర్భంలో అందరూ కూడా ఒకసారి సంకల్పం చేసుకోండి. మా కుమార్తె పెళ్లి కావాలి, లేదా మా కొడుకు పెళ్లి కావాలి, లేదా మా మన్మడు లేదా మన్మరాళ్ళు పెళ్లి కావాలనేటువంటి యొక్క మనసులో మీరు తీసుకోండి అమ్మా. గోత్రము మీ యొక్క ఇంటి పేరు యుక్తంగా, మీ యొక్క వారి యొక్క పేరు యుక్తంగా మీరు తలుచుకోండి. ఎందుకోసమంటే స్వామి కార్యము స్వకార్యంగా భావించండి. మా ఇంట్లో కూడా కళ్యాణం కావాలనేటువంటి ఉద్దేశంగా మీరందరూ కూడా కోరుకోండి. సహ కుటుంబానాం మమ అనుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్యౌషర్యాభివృద్ధ్యార్థం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందామ మాతా సమేతస్య కళ్యాణ మహోత్సవాఖ్యం మమ క్షేమాయురారోగ్యౌషర్యాభివృద్ధ్యార్థం పుత్రే పుత్రక పుత్ర పౌత్రాభిశుద్ధ్యర్థం సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమాయురారోగ్యౌషర్యాభివృద్ధ్యార్థం కళ్యాణం శ్రీ మహాబ్రహ్మేశ్వర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం కులదేవత ఇష్టదేవత అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధ్యర్థేన పూజాయాంచ కరిష్యే. కొంచెం ఈ కలశంలో పసుపు కుంకుమ అక్షంతులు పుష్పములు పెట్టండి. తదం కలశారాధనం కరిస్తే కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షందేవమాత్మానం చ సంప్రోక్ష అసునే ఏతే పుష్పాచక్షుపున ప్రాణమిహనోదే హిభోగం జోకల్పశ్చేమ. ఇగో సూర్యముచరంతము సుమతే ప్రళయాలసస్తే అమృతం వై ప్రాణానే విదస్తాణుపవేదే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో వస్తిరాసనం గురోః ఇది పుష్య హవాయాః. అథ కలశ బ్రహ్మదేవతాభ్యో నమ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాసదా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్వే మాతృగణాశ్రితా కృష్ణో సాగర సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో వదరమణ ప్రణవ అక్షుషతే వేద కలశాపణ సమాసిత అకలశేష ధావతే పవిత్రే పరిశుచ్యతే ముకృతేర్విఘ్నేషు వర్ధతే. ఆపో వాయుదగం సర్వం విశ్వభూతాన్యావ ప్రాణావాప పశూన్నావ అమృతామావ విరాడాపో జ్యోతింగస్యాపో యాజంగస్యాపో సర్వదేవతాః ఆపోర్భవస్సురం గంగే యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతే నర్మదా సంత కావేరి జలస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు కలశ బ్రహ్మ దేవతాభ్యో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో వస్తిరాసనం కృత పుష్యే హవాయాః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదః అనశృణ్వన్నోత విశ్వేద సాధనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవహాయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అస్థివార్ఘం సమర్పయామి బాధ్యోపాధ్యం ముఖే ఆచమనేయం శుద్ధాచమనేయం సమర్పయామి. స్నానం ఆపోయిష్టేద స్నానం ఆపోయిష్టమయో భవస్థానః. కొంచెం మామిడి ఎత్తును కొంచెం ఉదకం చల్లండి. తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పుష్పములు పెట్టండి. శ్రీ మహావిఘ్నేశ్వర స్వామినే నమః. స్నానం సమర్పయామి. వస్త్రార్థక్షతాం సమర్పయామి. యుగ్మపవితార్థక్షతాం సమర్పయామి. గంధం ధారయామి. గంధశ్చోపరిలంకరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పే పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం జగద్గురువే నమః. సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. సర్వకార్యాగ్రపూజితాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధా పరిమళపత్ర పుష్పాణీం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. నైవేద్యం సమర్పయామి. కదళి నైవేద్యం సమర్పణాది కేలం సమర్పయామి. హస్తో ప్రక్షాళయ పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహావిఘ్నేశ్వర స్వామినే నమో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్. శ్రీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. విఘ్నేశ్వర స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. విఘ్నేశ్వర స్వామికి నమస్కారం చేసి లక్షదలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ విఘ్నేశ్వర భగవానికి జయ. హర నమ పార్వతే పతే హర హర మహాదేవ హర. అస్య ప్రాణానాయమ్యః ఏవం విశేషమిష్టాయాం శుభదితో స గోత్రోద్భవస్య సహ కుటుంబస్య. ఇక్కడ పెట్టండి, కలశం పెట్టండి. ఇప్పుడు మనము కళ్యాణ ఘట్టం ప్రారంభం. గణపతి పూజ చేసుకున్నాము. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మనము ఎదుర్కోవడానికి వెళ్ళాలి కదా. అందరం కూడా సహకుటుంబ సమేతంగా
ఈ యొక్క అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ ఎదుర్కొనేటువంటి ప్రాంగణంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అబ్బాయికి మనము ఆ యొక్క నూతన వస్త్రములు కాళ్ళు గడిగి చక్కగా నూతన వస్త్రములు ఇచ్చి చక్కగా సువర్ణ ద్రవ్య మన చక్కటి యొక్క అలంకృతం చేసి మనం వివాహ వేదికలు తీసుకుని వద్దాం. ఒకసారి బ్రహ్మంగారి స్వామి వారికి బొట్టు పెట్టండి. హరి ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వరాయ నమోస్తునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరోర్బాహవే సహస్రనామేణ పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. స్వామికి నమస్కారం చేసుకోండి. బలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భగవానికి జై. ఇప్పుడు వరుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మేళతాళములతో వివాహ వేదిక మీదకి తీసుకొస్తున్నాము. చప్పుడు చేయండి స్వామి. అందరూ చప్పట్లు కొట్టండి. స్వామివారు కళ్యాణ వేదికలోకి వస్తున్నారు. వీరబ్రహ్మగారు గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ చప్పట్లు కొట్టారు. స్వామివారి కళ్యాణ వేదికలో కూర్చుండబెట్టాము. మళ్ళీ తర్వాత ప్రాధాక్షరోర్వాహవే సహస్రనామ్నేన పురుషాశాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః వరాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఇది పాద ప్రక్షాళనం కుర్యాత్. అధా సువర్ణ దక్షిణ వస్త్రయుక్త భటువు పెట్టాలి. ఆ యొక్క సువర్ణమయమైనటువంటి యొక్క భటువుని అంగుళ్యానికి అక్కడ సమర్పించండి. అంటే అక్షతలు పెట్టండి. అక్కడ హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్యం ప్రదామ సుశాంతి ప్రయచ్చం హిరణ్యం తుభ్యం సంప్రదే నమః. అది కాలుగడే భటువు సమర్పించిన తర్వాత నమస్కారం చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు పెళ్లి కూతురు వీళ్ళ మేనమామ వాళ్ళ దంపతులు అమ్మాయిని గోవిందమ్మ మాతను తీసుకొచ్చినట్టుగా మీరు నమస్కారం చేసుకోండి. పెద్దలు మేనమామ దంపతులు మంగళహారతి పెట్టుకొని చక్కగా మంగళహారతి పెట్టుకోండి. స్వామి శివకోటయాచార్యులు జగదాంబ దంపతులు ఇప్పుడు అమ్మవారిని కళ్యాణ వేదికలోకి తీసుకురా. ఒకసారి అమ్మవారికి బొట్టు పెట్టండి. గోవిందమ్మ మాతకు బొట్టు పెట్టండి. ఇక్కడ కలశం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. చప్పుడు చేయండి. భజంతులకు చప్పుడు చేయండి. బాజావాళ్ళు మీకు వస్తువులు ఇస్తాం, చప్పుడు చేస్తలేరు. ఇప్పుడు అమ్మవారు తల్లి గోవిందమ్మ మాత కళ్యాణ వేదికలోకి వేయించేస్తుంది. అందరూ కూడా జయజయ ధ్వానాలు చేయండి. ఒకసారి నమస్కారం చేసుకోండి అమ్మా. ఇప్పుడు పెళ్లి కూతురు కళ్యాణ వేదికలో మనం కూర్చునబెట్టాము. మీరు నమస్కారం చేసుకోండి. అమ్మవారి కూర్చున్నట్టుగా మీరు భావించండి. తర్వాత ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత సుముహూర్తం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వివాహము ఆలస్యమవుతుంది కాబట్టి పంతులు గారు తొందరపడుతున్నారు, అందరూ కూడా తొందరపడుతున్నారు. అయ్యానికి ఎప్పుడు పెళ్లి చేస్తారని ఉద్దేశంగా దానికి ఏం చేస్తారు అంటే ముందుగా జీలకర్ర బెల్లం పెడతాం మనం. కాబట్టి ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని ఒకసారి ఇక్కడ కలశం దగ్గర ఇద్దరికి గోవిందమ్మ మాతకు అమ్మవారికి జీలకర్ర బెల్లాన్ని సమర్పించండి. ఓం ద్రవంతే చప్పుడు ఘనంగా కొట్టండి, గట్టి మేళం. ఓం ద్రవంతే రాజా వరుణ ద్రవం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చాగ్నిచ్చ రాష్ట్రంధారయతాం ధ్రువం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు తథైవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఇంద్రన్యఘోస్పరామి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం కళ్యాణం కనికేతనస్తు జనిత కళ్యాణ సందాయక కళ్యాణం కళ్యాణం కమనీయ కోమలకరై నమస్కారం చేసుకుంటారు. కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ధాక్షతారోపణం కన్యాదాన పురస్సరం బాహ్యో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేహాదిదం మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన గంధర్వై మునిభిస్సురై హరిహర బ్రహ్మాదిసురవందిత గాయత్రీ గమవేద శాస్త్ర వినుత సృష్టిస్థితే స్థాపనం నిత్యానంద పరాత్పరం పరశివం ప్రత్యక్ష యజ్ఞాదివం విశ్వబ్రహ్మ మనోర్మయాది పురుష కుర్యా సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంగృణ్యయుగం స్మరామి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మాయి ముఖం అబ్బాయి చూడాలి, అబ్బాయి ముఖం అమ్మాయి చూడాలి, చిరునవ్వుతో చూడాలి. గిరిగలవలం పెడుతున్నప్పుడు ఆ విధంగా చూస్తే చూపుడు కలిసిన శుభవేళ అంటారు. కాబట్టి ఆ యొక్క ముహూర్తంలో జిలగర్వలం పెడుతున్నటువంటి సందర్భంలో భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూస్తే కలకాలం చిరస్థాయిగా సంతోషంగా ఆనందోత్సాహాలతో ఉంటారనేటువంటి ఉద్దేశంగా తెలియజేస్తుంది ఇక్కడ శాస్త్రం. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఒకరు మనసులో ఒకరు మీరు భావించుకోండి. అంటే మీరు భార్యాభర్తలు మీరు ఒకరినొకరు మీరు మనసులోకి తీసుకోండి అమ్మా. అందరూ కూడాను చక్కటి యొక్క అనురాగంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇటువంటి యొక్క జీలకర్ర బెల్లం అర్థం అన్నమాట. తర్వాత జీలకర్ర బెల్లం అనేటువంటి కార్యక్రమం ఇటువంటి జరిగింది. తర్వాత కన్యాదానము చేస్తారు. కన్యాదానం చేస్తారు. కన్యాదానము కొబ్బరికి కన్యాదానమి అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు, తండ్రి ఎవరు అనేటువంటిది ఇక్కడ గోత్రంలో వస్తుంది. మరి అమ్మాయి మరి వాళ్ళ తాత ఎవరు, తండ్రి ఎవరు, మరి ఇటువంటి యొక్క ముత్తాత ఎవరు అనేటువంటిది అమ్మాయి తరపు ఇటువంటి గోత్రం అనేటువంటిది ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆచార్య వరుణ్ చెప్తారు. ఇట్లా పట్టుకోండి. శివకోటయాచారి ప్రమదాంబ దంపతులు ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు. శ్రీ వీరపరమేశ్వర స్వామి వారికి గోవిందాంబ మాతను చేతిలో పెట్టేది. ఓం మధానంత వీర్యస్య శ్రీమన్నః విశ్వకర్మణో చింత్య పరిమితాశక్త్యా ప్రియమానస్య మహాదాకాశస్య మధ్వే పరిభ్రమణామనే కోటి బ్రహ్మాండ నామేకతమే వ్యక్త్యా విక్త మహాదాంకార పృథివ్యాపత్యేజో వాయురాకాశాధ్యావరణేరావృతే తథాధిష్ఠానభూత విశ్వకర్మాత్మా ప్రతిబింబిత దైవతే మనోమయాత్వశిల్వ విశ్వజ్ఞ బ్రహ్మ పరికల్పితే అస్మిన్హంతి బ్రహ్మాండ కంఠయోర్మధ్వే ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానాశక్తి విధాన పంచమహాశక్తి విరావృతే శ్రీకూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అథల వితల సుతల రతాద్ర పాతాళలోకస్యోపరితే భూర్భువస్వర్జునస్య ప్రసత్యమి సప్తలోకాన మాధోభాగే మహానాలాయ మానాయ పటరాజ రాజస్య శేషస్య సహస్రపణాపరమండలమండితే ఇంద్రాగ్నియమానైర్తవర్ణవాయుకుబేర ఈశాన్య అష్టదిక్పాలక పరిపాలితే హిరణ్య శృంగాద శృంగామాల్యావత్ కృష్ణరుష్యముఖాఖ్య పంచ మహానాగాదిష్టతే రథం తర్పడుద్భైరూప విరాశాక్పరే సామోధీయతే రామా శిబరంత్య మృద్మధ్యేరత భరత శుష్బిందు గజాంబరేష దోర్ష మహారాజ సేవతే కార్తవీర్యా సగర పురుగుత్స పురోరవ నలహర్చంద్రాఖ్య షట్చక్రవర్తి పరిపాలితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాల నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ శ్రీ. ఇప్పుడు ఈ యొక్క శుభముహూర్తము అనేటువంటి శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్యాః. ఇప్పుడు వరుణి గోత్రం చెప్తున్నారు. వరుణ గోత్రం ఏమిటయ్యా? మరి అబ్బాయి గోత్రమే శ్రీమద ఉపవాస గోత్రోద్భవస్య వామదేవ విచక్షు సునందన పంచార్షయ ప్రవరాణ దశాకామయ సూత్ర అపసత్వమయ బ్రహ్మ దక్షిణ గ్రేష్మర్దోజ కోణగుండం అశ్వత్థదండం దారువృత్తి విష్ణుమూర్తి పంచదశం సనాతన బ్రహ్మ గోత్రోద్భవస్య విశ్వ బ్రాహ్మణాచార్యో చతుర్భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండాయ సురాసుర నమస్కృత లక్ష్మీ స్వరూపిణి శ్రీ గోవిందాంబ వధూ కన్యానాంభరణదాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోకం జిగేషయ మనసూత్రోక్త ప్రసాదారంకు సన్య కన్యాదానం అహంకరిష్యే. చప్పుడు కొట్టండి, చప్పుడు. అయ్యా మంగళసూత్ర బట్టలు అలంకారం చేయండి. పసుపు కుంకుమ చక్కగా పుష్పములతో మాంగళ్య గౌరీ దేవతాయ నమః గంధద్వారాంధ్రాదృష్టాంకరేష్ణే ఈశ్వరే ఓం సర్వభూతాన్.
మంగళసూత్ర మట్టలు నమస్కారం చేసుకోండి అమ్మా. మీరు కూడా ఈ మాంగళ్యాన్ని ఇలా చేతిలో పట్టుకొని కూడా మీరు నమస్కారం చేసుకోండి అమ్మా. మీరు అందరూ కూడాను, మహిళలందరూ కూడాను చక్కగా మీరు మీ యొక్క మాంగళ్యాన్ని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మంగళసూత్ర ధారణ జరగబోతోందమ్మా. ఓం మాంగళ్యం తం, తప్పుడు బాగుంటండి గట్టి మేళం. మాంగళ్యం తంతు నానేనా లోక జీవన హేతునా. మామూలుగా అయితే మమ అంటారు, ఇప్పుడు లోక జీవనం లోక సంరక్షణార్థం నవాపేట గ్రామంలో శ్రీ వీరపరమేశ్వర గోవిందమ్మ మాత కళ్యాణం జరుగుతుంది. మాంగళ్యం తంతు నానేనా లోక జీవన హేతునా కంఠే వత్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్య ధారణ శతమానం భవతి సదాయ పురుషేంద్రే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మంగళసూత్ర ధారణ బట్టలు పెట్టడం జరిగింది. అందరూ కూడా చక్కటి కళ్యాణ ముహూర్తంలో అందరూ కరుణారా వీక్షించారు. చెప్పన్నా ఓకే ఎక్కడనే ఉన్నా. ప్రేక్షకుల కోరిక మేరకు ఆటను కొనసాగిస్తున్నాం. ప్రేక్షకులు ఆగుతలేరు, కథ నడుతున్నాం. హలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి
తప్పదు కదా, ఏం చేయాలి బాధ. పోయి వచ్చేదానో భోజనని జనకులారా పోయి వచ్చేదానో పోయి వచ్చేదానో స్వాముల వారికి హలో ఓ అమ్మ గోవిందమ్మ, నువ్వు బాధపడకమ్మా. మీ అమ్మ నాయన వచ్చినా రాకుండా కానీ నేనైతే ఖచ్చితంగా చచ్చిపోతా అమ్మా. నీకేం బాధనా చెప్పమ్మ. చిన్న సిల్కతోడు కబురంపై ఆయన చచ్చిపోతా, కాకితోడు కబురంపై చచ్చిపోతా. రంది పెట్టుకో, మేము బాధపడకు. పోయిరా ఇలా మీ అయ్యావ ఏడ్చి ఏడ్చిన సాధన అయితే లేదు. ఇక పోయిరా పోయిరా. స్వాముల వారికి నా బంధో దేవా దేవా నన్ను బ్రోవగరావా స్వామి
కొడుకు సచ్చేనే ఓయమ్మలారా ఎంత మంచి కొడుకు సచ్చేనే మంచి కొడుకు సచ్చేనే కొడుకు సచ్చే కొడుకు సచ్చేనే మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేల స్వాముల వారికి ఏటికి కాటికి కొనిపోటేలా నీటు గతించండి శమమును పాటింపుకు లేపుదను ఇప్పుడే మిమ్ముల రే రాబోయే రంగేలారా స్వామి ఆయుష్ ఉందా స్వామి ఓం క్లీం శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. అయ్యే బాలక ఈ ప్రపంచం మన చూడము నాయన. బాలుడు నిజంగానే లేచి ఉన్నాడు కదా. శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేల స్వాముల వారికి శంభు ఎర్ర నగలు ఆరు పదములు ఒక్కటగును మరియు మీరు తెలుసుకోండి. బ్రహ్మం చెప్పినట్లే వింతలన్నీ జరుగుచుండు. బ్రహ్మం చెప్పినట్లే వింతలన్నీ జరుగుచుండును. మీరు ఇలాంటి తప్పులు చేయకండి. ఇకనైనా మీరు మీ గ్రామానికి వెళ్ళి మీరు చల్లగా బతకాలి. హరి భవానంద హరి శోకు మీరిన ఎట్టి సే పోయినా గంబు శోకు మీరిన ఎట్టి సే పోయినా గంబు ప్రాకటమైన సాయకున కులముదు వెకుల సర్దారునా నాదోరు ఆధమినయ మొక్క వినవయ్య ముట్టాను ముట్టాను జనని ఎన్నటికైనా ధరణిసి కడియాల పురమందు వెలసిన మరువక ఈ ఊరి అల్లానే వేడేల
హలో హలో పోతులూరి వీరబ్రహ్మేల స్వాముల వారికి. రే సేవక, అయ్యా మీరు ఎవరు? నా పేరు పీర్ సాహెబ్. పీర్ సాహెబ్ అంటే ఏమిటో మీరు? మేము మహమ్మదీయురం. నీకు భార్య పిల్లలు ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు. నా భార్య పేరు అదామి. అదామి. ఇంకా నా కొడుకు పేరు సిద్దిక్. సిద్దిక్. మీరు ఏమిటోలయ్యా? మేము ముస్లిం ముస్లిం మహమ్మదీయురం. మొహమ్మద్ దూదేకులు. దూదేకులు అంటే ఏం పని చేస్తారు? దూదేకుల వాళ్ళు ఏం చేస్తామయ్యా? పరుపులు మరియు మెత్తలు తయారు చేసి మేము జనాలకు ఇచ్చారు. ఇప్పుడు పరుపులు పాత చేస్తారా? పాతయి కొత్తవి మొత్తం టోటల్ వేసి కొత్త కూడా నా దగ్గర దూది ఉన్నది, పరుపు పెట్టుకొస్తావా? పట్టత దూది కొంటావా? ఉంటా. ఎన్నికేటా కొంటావా? కొని పెడతాం. టాటా బాట తీసుకొని రా మరి దూదిగా నాకు రేపు కుదర పట్టత కొనాలి మరి. మంచి కాటమే. శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేల స్వాముల వారికి. ఆదాంబి వెడలి వస్తి నమ్మో వినుడి ప్రేమతో ఇందు వస్తి నమ్మో వస్తే నమ్మో ఆనందముతో ఇందో నా యొక్క నామము ఆదంబి అందరు. నా భర్త పేరు పీరు సాహెబ్. మాది ముడిమాల గ్రామము. మాకు లేక లేక ఒక కుమారుడు జన్మించినాడు. అతని పేరు సిద్ధయ్య. అతను పాఠశాలకు పోయిండు. అతని కొరకే మేము వేచి చూస్తున్నాము. సమయం చాలా అయిపోయినది. మా బాలుడు ఎక్కడున్నాడో ఎవరితోనే ఆటలాడుకుంటూ ఉన్నాడో కదా. నాకు కనిపిస్తాయని తీసుకొస్తా కానీ మీరు ఇంటికి రామ్మా. తీసుకురాగానే మా అబ్బాయిని ఏమన్నా, మా అబ్బాయి చాలా చిలిపివాడు. నిన్నేమన్నా మళ్ళీ తర్వాత మేము బాధపడదాం. నేను ఏమన్నది అమ్మా ఆయన? నేనేమన్నా శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేల స్వాముల వారికి. సిద్ధాయ తురరో
నామం ఏంటిది, గ్రామం ఏంటి? ఒరే సేవక, ఆ, నా యొక్క నామము సిద్దిక్. సిద్దిక్ అంటారు. నా తండ్రి పేరు పీర్ సాహెబ్. పీర్ సాహెబ్. నా తల్లి పేరు ఆదాంబి. ఆదాంబి. మా గ్రామము ముడిమాల. తిరుమల. హలో హలో నాకు వచ్చారు మీ అబ్బాయినే కావచ్చు, ఇంకా పిల్లగాడు బడికి పోయి రాలే అనుకుంటున్నారు మరి. హలో ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి తిని. ఇప్పుడే వస్తానా? సరే మీ అబ్బాయి దగ్గర మరి. హలో హలో ఆహా కుమారా, పాఠశాలకు వెళ్ళి పాఠశాల సమయం అయిపోయినాక ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినావు బేటా? నీవు పోయి స్నానం చేసి అన్నమ్మ తిని హోంవర్క్ చేసుకుందురా. కుమారా, చాలా అలసిపోయి ఉన్నట్టున్నావు. కోసేపు నా బ్రహ్మం బ్రహ్మం ఆ? కుమారా, ఏమిటి? బ్రహ్మం బం 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 బ్రహ్మం వీరా బ్రహ్మం, వీరా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం, బ్రహ్మ బ్రహ్మం వీరా బ్రహ్మం, విరాట్ బ్రహ్మం బ్రహ్మం, వీరా బ్రహ్మం విరాట్ బ్రహ్మం. ఓ తల్లి, కుమారా ఏమిటి నాయన? మధ్యాహ్నం పూట ఎక్కడైనా భయపడ్డావా అయింది? నాకు చిత్రమైన కళ వచ్చినది తల్లి. ఏమి కల నాయన? నాకు కళలో ఒక దివ్య సుందరమూర్తిని చూసినట్టు కళ వచ్చినది. ఏమిటి అది? దివ్య సుందరమైంది. ఏమి కల వచ్చిందో చెప్పు. కళగంటి కళగంటి